నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లిలో ఎమ్మెల్యే అనుచరులు వీరంగం సృష్టించారు. గ్రామ శివార్లో ఉన్న పవనం విద్యుత్ ఆఫీస్పై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి అనుచరులు సబ్స్టేషన్పై విరుచుపడడంతో ఫర్నిచర్ ధ్వంసమైంది. తమ ఎమ్మెల్యేని కలవకుండా విధులు ఎలా నిర్వహిస్తారని సిబ్బందిని ప్రశ్నించి భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపిస్తున్నారు. అటు మామూళ్ల వసూలు కోసం విద్యుత్ కార్యాలయంపై దాడి చేశారని మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం సోదరులు ఆరోపించారు. విరూపాక్షి అనుచరులు సబ్స్టేషన్పై దాడి చేసి ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డులపై దాడి చేయడం అమానుషమని గుమ్మనూరు నారాయణ మండిపడ్డారు. ఎమ్మెల్యే విరూపాక్షి ఫ్యాక్షన్ కు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నేను ఇక్కడ మొలగోలు సబ్స్టేషన్లో సెక్యూరిటీగా పనిచేస్తాను. ఒక 10 బండ్లు వచ్చినాయి. బండ్లు దిగినారు. నేను ఏదో నార్మల్గా క్యాజువల్గా ఫోన్ మాట్లాడుకుంటే నా ఫోన్ ఇంట్లో పోయినారు. లోపలికి తీసుకెళ్ళినారు. లోపల పోయిన తర్వాత ఫర్నిచర్ మొత్తం, కుర్చీలు మొత్తం, టేబుల్ మొత్తం తీసి కింద కొట్టేసి కొంచెం ఫైర్ అండ్ ఇచ్చే కూడా చూసినారు, కానీ కాలేదు. అవి మొత్తం విండోలు పాల్గొట్టినారు. తర్వాత మొత్తం అందరిని బయటికి దబ్బేసి ఇద్దరి మీద సబ్స్టేషన్. బాపట్ల జిల్లా చీరాల మండలం పాత చీరాల